తెలంగాణ ఉద్యమకారులంటే ఎవరు? ఉద్యమకారులకు ఉండాల్సినటువంటి అర్హతలేంది? ఇప్పుడు కొత్త అర్థాలు చెప్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు ఉద్యమకారులు అనే పేరు మీద. ఈ మధ్య ఇప్పుడు కొత్త చర్చని ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు సీఎం గారు? అట్లనే కాళేశ్వరం మీద ప్రస్తుతం చర్చ అంతా జరుగుతున్న టైంలో ఎందుకు ఇట్లాంటి చర్చలు తెర మీదకి వస్తున్నాయి? చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం. కాళేశ్వరం మీద కావచ్చు, అట్లనే ఉద్యమకారుల గురించి కావచ్చు, చాలా ఇష్యూస్ తోని మాట్లాడేందుకు వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ఉద్యమకారులు అంటే ఎవరు? సీఎం గారు ఒక కొత్త అర్థం చెప్తున్నట్టున్నారు. మీ దృష్టిలో ఉద్యమకారులు అంటే ఎవరు? బహుశా ఆయన దృష్టిలో తన ₹1 కోసం ఆశపడి ముఖ్యమంత్రి ₹1 ఇస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూసి ఆ ₹1 తీసుకున్న వాళ్ళే ఉద్యమకారులు కావచ్చు ఆయన దృష్టిలో. ఎందుకంటే ఉద్యమకారులకు నేను చేస్తున్న సహాయం అని 9 మందికి చేశాడు. మరి నిజంగా వాళ్ళేనా తెలంగాణ ఉద్యమకారులు అంటే? వాళ్ళ త్యాగాలను తప్పకుండా వెలగట్టలేము, వాళ్ళంతా గొప్పవాళ్ళు. బట్ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు ముందు తీసుకెళ్లారు, ఎవరి చేతిలో అది విజయం వైపుగా పరుగులు తీసింది, ఎవరి చేతిలో రాష్ట్రం విముక్తి అయింది, ఎవరు లేకుండా తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసు, రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఉద్యమకారుల మీద బురద చల్లడానికి, ఉద్యమకారులను వాళ్ళ చరిత్రలో వాళ్ళ స్థానాన్ని చెరిపివేయడానికి అదే పనిగా తాను ఒక ప్రయత్నాన్ని గత 6.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన పిసిసి అధ్యక్షుడు ఆయన కాడ నుంచి దానికి ఒక పేపర్లలో స్థానం దొరికింది. అంతకుముందు ఆయన ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశంలో ఒక నాయకుడు. బట్ ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడో ఆ రోజు నుంచి బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు ఉద్యమకారుల మీద. ఇక్కడ ఒకటి, ఆయన ఎన్నడూ కూడా ఉద్యమకారుడు కాదు. ఉద్యమకారుడు కాకున్నా పర్వాలేదు, ఉద్యమ ద్రోహి. ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిన ఉద్యమ ద్రోహి. అందరు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే, అమరులైతుంటే తెలంగాణ వద్దని చెప్పిన చంద్రబాబు నాయుడుతో జతగట్టిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఎంత ద్రోహం చేసిండో తెలంగాణ ఉద్యమానికి ఒకసారి గుర్తు చేసుకుందాం. సోనియా గాంధీ సైతం బిల్లు పెట్టి ముందు 2009 మనం చూసినట్టయితే డిసెంబర్ 9 నాడు ప్రకటన చేస్తే డిసెంబర్ 7 నాడు అఖిలపక్షంలో వాళ్ళ పార్టీ ప్రతినిధికి వచ్చిన వాళ్ళు మేము తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాం, కేసీఆర్ దీక్ష విరమింపజేయండి అన్నారు. దాన్ని నమ్మి చిదంబరము, సోనియా గాంధీ కలిసి తెలంగాణ ప్రకటన చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కుట్ర చేసి కాంగ్రెస్ ఎంపీలను, ఎమ్మెల్యేలను అందరినీ రాజీనామా చేయించి అసెంబ్లీలో ఎమ్మెల్యేల రిజిగ్నేషన్ లెటర్స్ అని కూడా స్వయంగా దగ్గర నుండి కాంగ్రెస్ టీడీపీ కలిసి చేసిన కథ. రోషయ్య గారు ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా. అక్కడనేమో బస్సులు అరేంజ్ చేసి ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకొని బస్సుల యాత్రలు చేశారు. ప్రజల స్పందన లేకపోయినా కూడా కిరాయికి ప్రజలను తీసుకొచ్చి తెలంగాణ ఇవ్వద్దని అడ్డుపడ్డారు. మొత్తం ఎంపీలతో రాజీనామా చేయించారు, కాంగ్రెస్ ఎంపీలతో. అంటే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి. ఇక గత్యంతరం లేదని చెప్పి వీళ్ళ కుట్రలను కొంతకాలం దాకా తెలంగాణను వాయిదేద్దామని వాళ్ళు వేశారు. జూలై 30న 2013 నాడు బిల్లు పెట్టిన తర్వాత కూడా ఇదే చంద్రబాబు ప్రత్యేకమైన విమానం వేసుకొని బాల్తాగ్రా దగ్గర పోయాడు, బొంబాయికి. లక్నోకి పోయి ములాయం సింగ్ యాదవ్ను కలిశాడు. ఆనాడు ఉన్న ముఖ్య నాయకులందరినీ, బీహార్లో లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ, తమిళనాడు పోయి డిఎంకే, అన్నాడీఎంకే నాయకులను మీరు ఎవ్వరు సపోర్ట్ చేయొద్దు పార్లమెంట్లో బిల్ పెడితే. అద్వానీని కలిశాడు. అద్వానీ అంతకుముందు కొంచెం ఫేవర్గా ఉండే. మోడీని కలిశాడు. మోడీ పార్లమెంట్లో ఆయన డిక్లేర్ అయ్యాడు నెక్స్ట్ ప్రధాని అని. ఆ రోజు మన సీఎం గారు అదే పార్టీలో ఉన్నారు కదా. అయితే రేవంత్ రెడ్డి ఆయన ఎంబడే ఉన్నాడు అప్పుడు. తెలంగాణను వద్దన్న దానిలో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఆయన పక్కన ఉన్నది రెండో వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహిగా నేనంటే తప్పేమని ఉన్నదా? ఉద్యమకారులకు నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినోడు ఉద్యమ ద్రోహి కాకపోతే ఏమవుతాడు? పోనీ గత 6.5 సంవత్సరాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం నడిచిన 25 ఏళ్ళు కావచ్చు, ఎన్నడన్నా రేవంత్ రెడ్డి నోటి నుంచి జై తెలంగాణ అనే మాట విన్నామా? ఆ తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా పార్టీలో కొద్ది రోజులు ఉన్నాడు. జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమాన్ని, పార్టీని వదిలిపెట్టిపోయినాడు చిన్న పదవి కోసం. ఇక ఆయన ఏం తెలంగాణ ఉద్యమకారుడు? కాబట్టి తనలాగానే అందరు ఉండాలి. ఇప్పుడు అందరు ఉద్యమకారులు, ఆయన ఒక్కడు ఉద్యమకారుడు కాదు. ఆ పార్టీలో కూడా ఉన్న వాళ్ళు కొందరు, జూపల్లి కృష్ణారావు లాంటి వాళ్ళు కాంగ్రెస్లో మంత్రి పదవుల్లో ఉండి కూడా తెలంగాణ కోసం రాజీనామా పెట్టి వచ్చిన వాళ్ళు. తుమ్మల కావచ్చు, జూపల్లి కావచ్చు. తుమ్మల తర్వాత వచ్చిండు. బట్ తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ వాళ్ళల్లో రేవంత్ రెడ్డి ప్రముఖుడు టీడీపీలో. మరి అటువంటి వ్యక్తి ఎన్నడూ
అమరుల స్థూపం దగ్గర పోయి నివాళులు అర్పించిన దాఖలాలు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి 1.5 year అయినా. జై తెలంగాణ అనేది రాష్ట్ర నినాదం ఇవ్వాల. నువ్వు జై జయ తెలంగాణ పాటనేమో అధికార గీతంగా పెడతావు, నువ్వు ఎన్నడు జై తెలంగాణ నవ్వు. నీకేం చిత్తశుద్ధి ఉన్నట్టు? పోనీ అమరుల స్థూపం దగ్గర పోయి ఎన్నడన్న పూలు చల్లినవా? సరే కేసీఆర్ని క్రిటిసైజ్ చేసినావు కదా, అమరులకు కుటుంబాలకు అన్యాయం చేసిండని అన్నావు కదా. ఆయన 450 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిండు, 10 లక్షల రూపాయలు ఇచ్చిండు, కొంతమందికి ఇండ్లు కూడా ఇచ్చాడు. నువ్వేం చేసినావు? 1.5 yearలో నువ్వు అమర కుటుంబాలకు ఏం చేసినావు? మిగతా ఇంకా కొంతమంది ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళవి వెరిఫై చేసి మరి వాళ్ళకి ఇచ్చినావా? ఇదంతా కూడా ఏంటంటే ఉద్యమం పేరుతోని ఆనాడు ఎవరైతే పనిచేశారో వాళ్ళను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ అసలు ఉద్యమకారుల వాళ్ళు కనబడద్దు, వాళ్ళని చెరిపేయాలి, వాళ్ళ గుర్తులు చెరిపేయాలి. ఆయన మాట్లాడిన దానిలో అర్థం అదే, ఇంకా వేరే ఏం లేదు. అంటే మీరు ఇందాక అమరవీరుల గురించి సబ్జెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. అమరవీరుల కుటుంబ సభ్యులు శంకరమ్మ పోటీ చేసిన దగ్గర అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీకి కూడా పెట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యమకారుల గురించి మాట్లాడడం, అమరవీరుల గురించి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? పోయిపోయి ఎవరు పిసిసి ప్రెసిడెంట్ పోటీ చేశాడు శంకరమ్మ మీద. అంటే వాళ్ళు శ్రీకాంతాచారి త్యాగం పట్ల కొంచెమన్నా గౌరవం ఉంటుంటే ఆమెకు యునానిమస్ ఇవ్వాల్సిన సీట్ అది. అది వాళ్ళ సంస్కృతి, అది మనం ఏం చేస్తాం. ఎందుకంటే అందరం ఆ రోజు జేఏసీ నిర్ణయం కట్టుబడి ఉందామని చెప్పి శపథం చేసి ప్రజల ముందు పోయి రాజీనామా చేయాలన్నప్పుడు అందరు పారిపోయారు. ఈవెన్ బీజేపీలో కిషన్ రెడ్డి రాజీనామా చేయలే, కాంగ్రెస్లో ఏ ఒక్కరు రాజీనామా చేయలే, టీడీపీలో కొంతమంది ముందుకు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆపారు వాళ్ళను. లాస్ట్ మిగిలింది ఎవరంటే బీజేపీలో ఒక ఎండర్ లక్ష్మణ చేశాడు, టీఆర్ఎస్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు చేశారు. మీరు ఇందాక వ్యాపార సామ్రాజ్యం అది ఇది మాట్లాడారు కదా, సీఎం గారు కూడా నిన్న అదే చెప్తున్నారు. 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, టీవీలు పేపర్లు ఉన్నోళ్ళు ఉద్యమకారులట, ఉద్యమకారులు కాదు వీళ్ళు అని అంటున్నాడు. ఒకటి, ఉద్యమకారులకు వ్యాపారం చేసుకునే హక్కు లేదా? అంటే జీవితం అంతా త్యాగాలే చేయాలా? మేము ఒక లక్ష్యం కోసం, ఇప్పుడు నేనున్నానమ్మా, నేను 96లో 97లో లీడింగ్ లాయర్. ఆ రోజుల్లో నాకు నెలకు 50,000 ఇన్కమ్ వచ్చేది, రికార్డ్స్ కూడా ఉన్నాయని. అటువంటి వ్యక్తిని ఉన్న పలంగా ఒక ఎమోషనల్ మూమెంట్లా ఒకే రోజు నేను కోర్టులో ఉన్నాను, వేరే కేసు నడుస్తుంది. ఆ కేసు అయ్యేదాకా ఏం చేయాలని ఒక పేపర్ తీసిన, ఈనాడు పేపర్. ట్యాబ్లాయిడ్లో చిన్న జిల్లా స్పెషల్ ఉంటుంది కదా ట్యాబ్లాయిడ్, అందులో ఏముంది, ఒక్కొక్క కాలంలో ఫస్ట్ పేజీలో 2, సెకండ్ పేజీలో 2, అట్లా 14 పేజీల పేపర్లో 14 ఆత్మహత్యల వివరాలు ఉన్నాయి. అంటే జిల్లాలో 14 ఆత్మహత్యలు ఒకే కారణంతో జరిగినాయి. 96-97 నేను చెప్పేది. కేవలము అప్పు కట్టలేక పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని చచ్చినోడు ఒకడు, ఉరిపెట్టుకున్న ఆయన ఒక ఆయనే, రైలు కింద పడి చచ్చిన ఆయన ఒక ఆయనే. ఇట్లా 14 వార్తలు ఒకటే రోజు ఒకటే పేపర్లో ఉన్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇది ఎంత పెద్ద ఇష్యూ. మామూలుగా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రధాన పేజీలో వస్తుంది మెయిన్ ఎడిషన్లో. అటువంటిది 14 మంది చచ్చిపోతే ఒక్కనాడు కూడా వార్త కాకుండా పోయింది. ఈనాడు కానీ ఇంకో పేపర్కి కానీ, అన్ని పేపర్లు చూసాయి, ఇంట్లో కూడా ఇట్లనే వచ్చాయి తప్ప ఒక దగ్గర రాయలే. కోర్టులో కేసు వాదించే దాన్ని వాయిదా తీసుకొని జయశంకర్ సార్ దగ్గర పోయి, ఏం సార్ ఈ అన్యాయం, 14 మంది మన జిల్లాలో 14 మంది చచ్చిపోయినా అన్నాడు సార్. ఎందుకంటే చాలా మంది ట్యాబ్లెట్ చూడరు. అవును సార్ ఇక చూడండి మీరు అని అన్నా. సార్ ఆశ్చర్యపోయాడు. లేదా దీనికి కారణాలు ఎందుకో తెలుసుకోవాలి, రైతులు ఎందుకు అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా, ఇది తెలుసుకుందామని చెప్పి ఇక మేము ఎక్కడ ఆత్మహత్య జరిగితే అక్కడికి పోయేది అన్నట్టు. పోతే వాళ్ళు చెప్పేటోళ్ళు 10 బోర్లు వేసిండు, 20 బోర్లు వేసిండు, బోర్ల కోసం నీళ్లు పడలేదు, వాళ్ళు వచ్చినోడు వదిలిపెట్టాడు కదా, నీళ్లు పడలేదు కాబట్టి ఏమంటే నడుతుందా? అక్కడిక్కడ అప్పులు తెచ్చి మొత్తం డబ్బులన్నీ వీటికే పోయినాయి, ఆస్తు పోయింది, ఆ భూములకు భూములు పోయినాయి. లాస్ట్కి ఏదో 1 ఎకరం కొన్ని ఒక 1/2 ఇంచ్ నీళ్ళు పడ్డాయంటే 1 ఎకరంలో నాట్లు వేసుకుంటే సరిపోద్ది అనుకొని వేసుకుంటే పుట్టకు వచ్చే టైంకి ఆ నీళ్లు కూడా రావు, అప్పులే మిగులుతాయి. కుటుంబ సభ్యుల ముందట, అప్పుల ముందట ఆ పరువు కాపాడుకోవడానికి వాళ్ళు ఇక తలెత్తలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అప్పుడు మేము తెలంగాణ మూవ్మెంట్ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని అప్పుడు జరిగింది. అంటే నేను సంపాదించలేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇక రోజు అప్పులు చేసుడే. సరే తెలంగాణ వచ్చినాక కూడా నేను బిచ్చం అడుకోన్నా, లేదా రేవంత్ రెడ్డి దరఖాస్తు పెట్టుకోన్నా, ₹1 నాకు కూడా ఇవ్వమని, లేదా కేసీఆర్ దరఖాస్తు పెట్టుకోన్నా, ఏదో ఒకటి వ్యాపారమో ఏదో ఒకటి చేసుకోవాలి కదమ్మా.
మరి తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది పాల్గొన్నారు. చాలా మంది వాళ్ళ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు ఈ ఉద్యమంలో పడిపోయి. మరి వాళ్ళు సంపాదించుకోవడానికి ఏదో ఒక వృత్తి చేస్తారా, చేయరా? కేసీఆర్ కుటుంబం కూడా అట్లాగే, అది భిన్నమైనది ఏం కాదు. ఆ టైంలో వాళ్ళు 3 లక్షలు నెలకు సాలరీ వచ్చే కేటీఆర్ గారు ఆ జాబ్ వదిలిపెట్టుకొని ఉద్యమంలోకి వచ్చాడు. అమెరికాలో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న కవిత అది వదిలిపెట్టుకొని వచ్చింది. హరీష్ రావు గారు ఇక్కడ అమెరికా పోయి ఇంజనీర్ కావాలనుకొని కలగన్నాడు. దాన్ని వదిలిపెట్టి మాతో 2001-2000 సంవత్సరం నుంచి ఉన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ ఉద్యమం కోసం వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి ఏదో ఆదాయం కోసం చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకు, కానీ ఆ రోజు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరలేదు. తర్వాత వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఒకసారి మనము ఆన్లైన్లో రేవంత్ రెడ్డి ఆస్తి ఎన్ని రెట్లు పెరిగింది, రేవంత్ రెడ్డికి ఎంత అప్పు ఉంది అంటే, ఎక్కడైనా ఒక ఆస్తులు సంపాదిస్తున్నామంటే సైడ్ బై సైడ్ అప్పులు కూడా పెరుగుతాయమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారి అప్పు, ఆయన 2004లో 66 లక్షల ఆదాయం ఉండేది, ఆయన ఆస్తి ఉండేది. అదే 66 లక్షల ఆస్తి అందులో ఎక్కువ భాగం వెహికల్స్, తర్వాత ఈ భూములు. ఇక్కడ మనము ప్రజలకు అర్థం చేయడానికి ఒకటి చెప్తా. ఇవాళ 53 కోట్లు ఉంది ఆయనకు. ఎట్లా పెరిగింది అనే దానికి ఒకటి ఏంటంటే, కంపెనీస్, పత్రికలు, టీవీలు ఇవన్నీ కూడా వ్యాపారాలే. ఉద్యమం కోసం ఉపయోగించాడు ఆ వ్యాపారాన్ని, ఆ పత్రికను. కానీ ఆ రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు 8th చాప్టర్, ఈ పత్రికలలో ఉన్న రిపోర్టర్స్ ఎవరైతే తెలంగాణ కోసం పనిచేస్తున్నారో, తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటున్నారో వాళ్ళని తొలగించాలని చెప్పి సజెషన్ ఇచ్చాడు. చాప్టర్ 8 ఒకసారి చూస్తే గూగుల్లో దొరుకుతుంది. శ్రీకృష్ణ చెప్పాడు అది ఈ పత్రికాధిపతులకు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వార్తల కోసము అప్పు తెచ్చి అక్కడో ఇక్కడో అందరినీ కూడగట్టి ఒక టీవీ ఛానల్, ఒక శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే అంత ఈజీ కాదు కదా. ఇలా 100 మంది యూట్యూబ్ ఛానల్ పెడుతుండ్రు, ఎన్ని శాటిలైట్గా మారుతున్నాయేమో. ఒక నెల ఖర్చు 2 కోట్లు ఉంటుంది. అటువంటి కష్టాలకు ఆయనే భరించి ఆ ఛానల్ పెట్టాడు. ఒక పత్రిక నడపడం కూడా మామూలు విషయం కాదు. ఒక రాజకీయ పార్టీని నడిపినంత పని ఉంటుంది పత్రిక నడపడం అంటే. ప్రతిరోజు ఒక నరకయాతన అది. విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి పరీక్ష ఉంటుంది, రాజకీయ నాయకులకు 5 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది, కానీ పత్రిక నడిపే వాళ్ళకు రోజు పరీక్ష. మరి అంత కష్టపడి ఆ పత్రిక పెట్టింది ఎవరి కోసం అమ్మా? తెలంగాణ కోసం. ఆయన ఆంధ్ర అడ్వర్టైజ్మెంట్లు ఎవరు ఇవ్వాలి ఆ రోజుల్లో? తెలంగాణ కోసం అంత కష్టపడ్డ వ్యక్తి ఇవాళ అది వ్యాపారం కోసం పెట్టిండని ఎట్లా నోరు వస్తుంది? ఆ పత్రిక కాంట్రిబ్యూషన్ అయింది తెలంగాణ కోసం. నమస్తే తెలంగాణ టీ న్యూస్ దేంది? ఆ రోజు జయశంకర్ సారే చెప్పాడు, ఇంకో 16 రోజులకు సరిపోతానగా రవీంద్ర భారతిలో జయశంకర్ సార్ చేతుల మీకెళ్ళి ఆ పత్రిక ఆవిష్కరణ జరిగింది. పత్రిక ప్రాధాన్యత ఏందో ఆయన మాట్లాడలేని స్థితిలో కూడా దాని గురించి చెప్పాడు. వీళ్ళకి సోయి ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకతోనే ధనవంతులు. కేసీఆర్ గారు గరీబ్ ఇంట్లో పుట్టలేదు. వాళ్ళ నాన్న అల్మట్టి డ్యామ్లో కాంట్రాక్టర్గా పనిచేశాడు. వాళ్ళ ఆస్తిని అప్పర్ మానే డ్యామ్లో వాళ్ళ ఆస్తి పోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కంపెన్సేషన్తో చింతమడకలు కొని చాలా వరకు ఆస్తిని కూడా ప్రజలకే ఇచ్చారు. ఆయన ఇచ్చిన భూమిలోనే స్కూల్ ఉన్నది, అలా ప్రభుత్వ స్కూల్. అంత త్యాగం చేశాడు ఆయన. గరీబ్ రాలే హైదరాబాద్కి, ఆయన ఎమ్మెల్యే అయింది కదా. ఆయన ఫామ్ ఉండే దాసర్లపల్లి దగ్గర, అగ్రికల్చర్ ఫామ్. ఇవాళ ఫామ్ హౌస్ కాదు ఆయనకు ఉన్నది. 90 ఆయనకు దాసర్లపల్లి దగ్గర, ముచ్చర్ల దగ్గర, ఇప్పుడు ఫార్మా సిటీ ఈయన అంటున్న ఫ్యూచర్ సిటీలో ఆయనకు ఆ భూమిని అమ్ముకొని 20 ఎకరాలు 30 ఎకరాలు అమ్ముకొని తెలంగాణ కోసం పెట్టిండమ్మా ఆయన. సింహగర్జన మీటింగ్ మే 17 నాడు 2001 కరీంనగర్లో మీటింగ్ పెట్టాలంటే పైసలు ఎవరి దగ్గర లేవు. నన్ను అడిగిండు, ఎక్కడన్నా అప్పు తీసుకొస్తావు మళ్ళీ కడదాం. ఇన్నయ్యని అడిగిండు. ఆయన పక్కనున్న ఆ రోజు నిమ్మ నరసింహారెడ్డి, బోయినపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి కేకే, ఇంకా కొంతమంది, ఈయన వీళ్ళ తండ్రి మన ఎమ్మెల్సీ కూకట్పల్లి నవీన్ వాళ్ళ తండ్రి కొండలరావు గారు, ఎంతో మందిని అడిగాడు. ఎక్కడి నుంచి ₹1 పుట్టలేదు. లాస్ట్కు ఆ ఆస్తిని అప్పటికే ఒక అతనికి ఎవరికో అమ్మడానికి పెడితే ఆయన ఏమన్నాడంటే, ఈ ఆస్తి బదులు నీకు పటాన్ చెరువులో ఒక 2000 గజాల ప్లాట్ ఇస్తే మెయిన్ రోడ్కు, అది తీసుకోమనంటే అది తీసుకొని దాన్ని అమ్మి 96 లక్షలు ఎంతో వస్తే ఆ డబ్బులతోని సింహగర్జన మీటింగ్ పెట్టినాం మేము. మొదటి మీటింగ్ టీఆర్ఎస్ది సింహగర్జన. 1,00,000 మంది వస్తారు అనుకుంటే 2-3 లక్షల మంది కరీంనగర్ మొత్తం పికటం అయిపోయింది.
వీటన్నిటికీ ఏర్పాట్లు ఎవరిచ్చిన డబ్బుతో జరిగిందమ్మా అది. ఉన్న ఒకానొక్క ఆస్తిని అమ్ముకొని కదా కేసీఆర్ పెట్టింది. ఆయన ఇట్లా మాట్లాడితే దానికి ఆయన తర్వాత ఇక అట్లే ఉండన్నా, బికారిగానే ఉండిపోన్నా. ఆయన కంపెనీలలో షేర్స్ కొన్నా లేకుంటే పత్రిక పెట్టినా, ఆ పత్రికతో లాభాలు వచ్చినా కూడా ఆ పత్రిక దేనికి పెట్టిన అనేది ఇంపార్టెంట్. అంటే పత్రిక కావచ్చు, టీవీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవి కాదు కదా. అది తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు పెట్టినవి. ఉద్యమం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి అడిషనల్ గా వచ్చిన ఆస్తులు కూడా ఉద్యమంలోకి వచ్చిన మన ఇళ్ళకి వచ్చినాక సంపాదించినవి కాదమ్మా. వాళ్ళకి అందరికీ అది వరకు వ్యాపారాలున్నాయి. కేటీఆర్ గారికి చెప్తున్నా కదా, ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు సాలరీ, 3-4 లక్షల రూపాయలు. ఆయన మొత్తం ఏసియాలోనే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం, దానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండే ఒక కంపెనీకి. మరి అటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆయన సంపాదించలేదా డబ్బులు? ఆయన పెట్టుబడి పెట్టడా వేరే కంపెనీలలో? ఇప్పుడు అక్కడ సంపాదించుకోవడం తప్పని రాజ్యాంగం చెప్పిందానా మేము? ఇంకోటి, అధికారంలో ఉన్న వాళ్ళ కంపెనీలు ఉన్నాయా ఇవాళ? ఎంతమందికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో పోలవరం ప్రాజెక్టు కట్టింది ఒక ఎంపీ, ఆయన పేరేంది సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు. తర్వాత కావూరు సాంబశివరావుకు ఎన్నో వర్క్స్ ఇచ్చారు. ఈయనెవరు? లగడపాటి రాజగోపాల్, ఎన్ని వర్క్స్ చేశాడు ఆయన. వీళ్ళంతా పార్లమెంట్ సభ్యులు. సుబ్బరామరెడ్డి ఆయన 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉండి అడగోలుగా సంపాదించాడు ఆ రోజుల్లో. మరి వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండి అడ్డగోలుగా కాంట్రాక్ట్స్ పెట్టి సంపాదించారు. వాళ్ళ కేసీఆర్ కుటుంబం ఏమన్నా పోలవరంలో లేకుంటే మల్లన్న సాగర్లోనో కాళేశ్వరంలో కాంట్రాక్ట్ తీసుకున్నదా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మల్లన్న సాగర్ కట్టిండు. ఎవడో దారిన పోయేటోడు తాగుబోతు మాట్లాడిందంటే అర్థం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లు సంపాదించిందని చెప్తే ప్రజలు నిలబెట్టి అడగాలి, అవి ఎక్కడనే చూపెట్టు. నువ్వే కదా ముఖ్యమంత్రివి. ఏడదాసిండు కేసీఆర్? ప్రశ్న ఇమిడియట్ గా వస్తది. 1000 కోట్లు ఉన్నాయి మరి ఏడదాసిండు? ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఉంది అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, అందులో ఎంత ఉన్నది చూడు, అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి. ఆస్తుల లెక్క కూడా చెప్తానండి. 53 కోట్లు ఎట్లయింది? ఆయన ఫామ్ హౌస్ ఇవాల్టిది కాదు, 2009, 2010లో ఉన్న భూములు అవి. 1,60,000, 50-60,000 నుంచి 1,60,000 దాకా పోయింది ఆ రేటు అప్పుడు కొన్నప్పుడు. మాకు తెలుసు అప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నది తెలుసా దాని ధర? మినిమం 3 కోట్లు 4 కోట్లు ఉంది ఎకరం, మినిమం 2 కోట్లే దాటుతుంది. మరి ఆ లెక్క ప్రకారం ఆనాడు ఉన్న రేట్ ప్రకారంగా కేసీఆర్ గారు ప్రతిసారి అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఆస్తి విలువ పెరుగుతూ పోయింది, అప్పు కూడా పెరుగుతూ పోయింది. మరి దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి? పోనీ దాని మీద ఎంక్వైరీ చేయమనండి. అసెంబ్లీలో ఇచ్చిన అఫిడవిట్ మీద ఎంక్వైరీ చేసి ఇది కాళేశ్వరంలో దోచుకున్నాడు లేకపోతే ఇంకో దానిలో దోచుకున్నాడు నిరూపించమనండి. కాళేశ్వరం అవినీతి అని నేను చెప్పారు కదా, పిసి ఘోష్ కేసీఆర్ అవినీతి పాల్పడ్డని చెప్పిండా 60 పేజీల రిపోర్ట్లో? వీళ్ళు ఎందుకు పెట్టలేకపోయినలేదు? ఎన్డీఎస్ఏ చెప్పిందా? విజిలెన్స్ కమిటీ చెప్పిందా? ఎవరు చెప్పారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది? పార్లమెంట్లో గజేంద్ర సింగ్ షెకావత్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా, నల్గొండ ఎంపీగా ప్రశ్న వేస్తే ₹1 అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పాడు. దేన్ని నమ్మాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉద్యమకారులు అనే పదాన్ని వాడడానికి అనర్హులన్నలాగానే మాట్లాడిండు ఆయన. రాజకీయ నాయకులు ఉద్యమకారులుగా ఉండడానికి అర్హులు గారా, లేకపోతే ఉద్యమకారులు రాజకీయ నాయకులు కావద్దా? ఆయన ఉద్యమకారుడు కాదు కాబట్టి ఆయన అందరినీ కూడా వీళ్ళెవరు ఉద్యమకారులని క్లెయిమ్ చేసుకోకూడదని చెప్తాడు. అది తప్పది. ఎందుకంటే ఉద్యమకారునిగానే చరిత్రలో మిగులుతారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. మొత్తం సమైక్య రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా వరుస క్రమంలో ముఖ్యమంత్రుల పేర్లు చెప్పంటే చెప్పారు. చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకోదు, ఇద్దరినే గుర్తుపెట్టుకుంటుంది. ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రిని, ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిని. తెలంగాణ ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరే మిగులుతారు, ఒకరు రేవంత్ రెడ్డి, ఒకరు కేసీఆర్. మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మిగులుతాడు. తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయాడమ్మా? 60,000 కోట్ల రెవెన్యూస్ నుంచి 2.5 లక్షల కోట్లు తీసుకుపోయాడు. తలసరి ఆదాయం 96,000 రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయలు తీసుకుపోయాడు. రాష్ట్ర అన్ని సకల ఆస్తులను, ఉత్పత్తిని, అంటే జిఎస్డిపి అంటారు, స్థూల ఉత్పత్తి. ఇది ఎట్లా లెక్కేస్తారంటే వ్యవసాయం నుంచి ఎంత పంట పండింది, పరిశ్రమల నుంచి ఎంత ఉత్పత్తి జరిగింది, సర్వీస్ సెక్టర్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది, దీన్ని ఆధారం చేసుకొని లెక్కేస్తారు. 3.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పెంచాడు. కేసీఆర్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి అవినీతికి పాల్పడలేదు కానీ, ఎందుకంటే అధికారులు ఎవరు ప్రూవ్ చేయలేదు కాబట్టి.
సంపద మాత్రం రాష్ట్ర సంపద 4 రెట్లు పెంచాడు. కోవిడ్ టైంలో కూడా పెరిగింది. సంపద ఎవరు పెంచారమ్మా? ఇప్పుడు ఈయన 18 నెలల్లో ఏమన్నా సంపద పెంచాడా? ఇప్పుడు కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో 2,88,000 కోట్ల అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి కేవలం 18 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశాడు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టిరు, చాలా కట్టడాలు మన కండ్ల ముందు కనిపిస్తున్నాయి. కానీ 20 నెలలలో వీళ్ళు 18-20 నెలలలో తీసుకొచ్చి ఏ ప్రాజెక్ట్ కట్టలేదు. ఆ చర్చ కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, మనకు రిజర్వ్ బ్యాంక్ చెప్పే లెక్కలు, కేంద్ర ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ లాంటివి చెప్పే లెక్కలు, పార్లమెంట్లో వచ్చే జవాబులే ప్రామాణికం. తర్వాత కాగ్ నివేదికలు కూడా కొంతవరకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ రేవంత్ రెడ్డి ఏ ఆధారంతో చెప్తున్నాడు? ఇంకోటి ఏంటంటే, ఇంత ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది తెలంగాణది, ఇది కనబడకుండా చేయడానికి కేసీఆర్ మీద పడుతున్నాడు. వాస్తవంగా కేసీఆర్ ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన చేసింది కేసీఆర్. ఉద్యమ స్ఫూర్తికును ఉద్యమ స్ఫూర్తి లేకుండా పాలన చేయడానికి ఒక తేడా ఉంటుంది. 14 సంవత్సరాల్లో ఆయన ప్రజల కష్టాలు చూసిండు కాబట్టి ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి కారణం ఈ కరెంట్ సరిగా రాకపోవడం, బోర్లు ఎండిపోవడం, బోర్లు లేకపోవడం, బోర్లు పడకపోవడం, బావులు ఎండిపోవడం, నీటి సౌకర్యం లేకపోవడం, ప్రాజెక్టులు లేకపోవడం, కాలువలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆ ప్రజల కష్టాలకు కారణాలు. తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక రకంగా ఇది ప్రధాన కారణం. జాబ్స్ కానీ మిగతా అన్ని కూడా ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ఇవన్నీ ఉన్నాయి. బట్ ప్రధానమైనది నీళ్లు, వ్యవసాయ రంగం. ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రాధాన్యతలు పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో రాసేటప్పుడే, నేను అందులో ఒక సభ్యుడిని, మా కడెం సిఆర్ గారు అప్పుడు చైర్మన్ ఉండే, అందులో అక్కడ డిస్కషన్స్ అయినాయి. అందరిలాగా మనం బడ్జెట్ పెట్టకూడదు, ఏముంది చీఫ్ సెక్రటరీ చెప్తాడు, ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని విద్యారంగానికి ఇంత శాతం, వైద్య రంగానికి ఇంత శాతం, ఒక్కొక్క దాని జీతాలకి ఇంత అని పెడతారు. ఈసారి అట్లా పెట్టకూడదు అన్నాడు ఆయన. మనకు ప్రాధాన్యతలు ఉన్నాయి. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. కాబట్టి ఆ సెక్టర్స్కి సంబంధించిన దాని మీద ఫస్ట్ మనం ఆత్మహత్యలు ఆపాలి. విద్యా వైద్యం బతికున్నోనికి చేద్దాం, కానీ వాడు చస్తున్నాడు. ఆత్మహత్యలు తగ్గాలంటే మనం ఈ రంగాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 50% బడ్జెట్ నీళ్లకును, విద్యుత్తుకు, వ్యవసాయ రంగానికి పెట్టాడు. అది కనబడుతుంది. మనం 9.5 సంవత్సరాలు లెక్క తీస్తే కూడా అత్యధిక ప్రాధాన్యత వాటికి ఇచ్చారు. రిజల్ట్ ఏందమ్మా? నంబర్ 1, సూసైడ్స్ ఆల్మోస్ట్ తగ్గినాయి. ఎక్కడో ఒకటి వేరే కారణాల వల్ల కూడా జరగవచ్చు, బట్ నీళ్ల కోసం ఆత్మహత్యలు, కరెంటు కోసం ఆత్మహత్యలు అయితే తగ్గినాయి. సెకండ్, కళ్ళ ముందు ప్రాజెక్టులు కనబడుతున్నాయి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం కళ్ళ ముందు కనబడుతున్నది. దానికి ఒక రికార్డు ఉంది. 3 సంవత్సరాల్లో అటువంటి ప్రాజెక్టులు ఏ దేశంలో ఎవరు కట్టలేదు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఎక్కడి నుంచి కొనడమ్మా, కిక్ బ్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. క్విట్ ప్రోకో అని అంటారు కదా, క్విట్ ప్రోకోను కిక్ బ్యాక్స్ అంటాం. ఉదాహరణకు బిహెచ్ఎల్కి ఇచ్చిన పంపులు, అది ఏ చైనా కంపెనీకో, స్వీడన్ కంపెనీకో, వేరే దేశాల కంపెనీలకు ఇచ్చిండ్రు అనుకో, వాళ్ళు దానికి అయ్యే పెట్టుబడిని పెంచి, దాని ధరను పెంచి నేరుగా మంత్రులకో లేకపోతే ఇంజనీర్లకో వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరైతే డిసిషన్ మేకర్స్ ఉంటారో. దాన్ని ఇటువంటి కిక్ బ్యాక్స్ అంటాం. బిహెచ్ఎల్ ఇయ్యదు, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్. ఇప్పుడు విద్యుత్ మీద కమిషన్ వేశారు, రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదమ్మా? అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడ ఏం అవినీతి జరగలే. సార్ ఎక్కడ కూడా ప్రభుత్వ రంగం నుంచే తీసుకున్నాడు, ప్రైవేట్ రంగం నుంచి తీసుకోలే. ఇప్పుడు అప్పులు చేశారు కదా, కాళేశ్వరం కోసం కానీ, ఈ కరెంటు వైర్ల కోసం, వీటి కోసం, సబ్ స్టేషన్స్ పెంచడం కోసం, థర్మల్ పవర్ ప్లాంట్స్ కోసం, వీటన్నిటి కోసం ఆయన అప్పులు చేశాడు. ఈ అప్పు ఎక్కడి నుంచి తెచ్చిండమ్మా? విదేశాల నుంచి అప్పు తీసుకుంటే కిక్ బ్యాక్స్ ఉంటాయి, వాళ్ళు అమెరికాలోనే మన అకౌంట్లో జమ చేస్తారు. రాజశేఖర పీరియడ్లో ఇక్కడ కంపెనీస్ అన్ని కూడా ఆయన చౌకగా భూములు ఇచ్చినందుకు, పర్మిషన్లు ఇచ్చినందుకు వీళ్ళ కంపెనీలల్లో భారత్ సిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు పెట్టుబడి. అందుకే కేసు నడుస్తుంది. లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్ అని పెట్టిన కేసు, జాయింట్ డైరెక్టర్. ఇట్లాంటి కేసీఆర్ చేయలేదమ్మా. ఆయన హడ్కో నుంచి లోన్ తీసుకున్నాడు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎల్ఐసి నుంచి లోన్ తీసుకున్నాడు.
తర్వాత పవర్ పర్చేజ్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాడు, తర్వాత ఎలక్ట్రిక్ సంబంధించి ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి లోన్ తీసుకున్నాడు. కొద్ది ఇంట్రెస్ట్ ఎక్కువైనా కూడా, ఎందుకంటే మనం బయట వాళ్ళ నుంచి అప్పు తీసుకుంటే అనుమానిస్తారు వీళ్ళకి ఎంత ముట్టిందో అని. ఈ గవర్నమెంట్ సంస్థలు అన్నీ ఆడిటింగ్ ఎవ్రీ ఇయర్ చేస్తాయి, కాగు పట్టుకుంటుంది ఒకవేళ మీరు కనుక అట్లా తీసుకున్నట్టయితే. వరల్డ్ బ్యాంకు ఎందుకు వద్దనంటే, వరల్డ్ బ్యాంకు ఒట్టిగా అప్పు ఇయ్యది, అప్పుతో పాటు షరతులు కూడా ఉంటాయి. మీరు కరెంట్ బిల్లులు పెంచండి, మీటర్లు పెట్టండి. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు చేసినప్పుడు వాడు షరతులకు ఒప్పుకున్నాడు ఆయన, అది వద్దన్నాడు. ఈయనకు అనుభవం ఉంది కదా, అదే ఉద్యమం నుంచి వచ్చాడు కదా కరెంటు వ్యతిరేక పోరాటం నుంచి. సో ఇట్లా ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు నిజంగానే ఆయన కనుక అవినీతి పరుడైతే వేల కోట్ల రూపాయలు ఆ రకంగా కిక్ బ్యాక్స్ వచ్చేది. మరి ఎందుకు వదులుకున్నాడు? బిహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చిండు ఆయన? అంటే ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కావాలమ్మా, వాళ్ళకి ఇవన్నీ తెలివే కదా. అందుకే ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్తుంటారు వీళ్ళు పైన. కాళేశ్వరం గురించి, కాళేశ్వరంలో మీరు గతంలో నా ఇంటర్వ్యూలోనే చెప్పినట్టు గుర్తు, చాలా రోజుల కిందటనే చెప్పారు అది కూలిపోలేదు, కూల్చేసి కుట్ర జరిగింది అని. మళ్ళీ ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది. మీకు ఆ రోజు ఎందుకు ఆ అనుమానం వచ్చి ఉండే సార్? ఎందుకు వచ్చిందంటే, ఒకటి 28 లక్షల క్యూసెక్ల వరద 500 సంవత్సరాల రికార్డ్ అది. అంత వరద వచ్చినా కూడా అది ఎప్పుడు వచ్చింది? ఇది ఇనాగ్రేషన్ అయింది 21 జూన్ 2019. ఆ వరద వచ్చింది జూలై 15, 2022. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. 20, 21, 22 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్ల వాటర్ పోతూనే ఉన్నది. బట్ 500 సంవత్సరాల చరిత్రలో రికార్డు వరద పోయినప్పుడు బీటలు వారలేదు, పెచ్చులు ఊడలేదు, చెక్కు చెదరలేదు. అటువంటిది ఆ రోజు 10.5 టీఎంసీలే ఉన్నాయి. మొన్న కూడా ప్రెస్ మీట్లో పీసీ ఘోష్ కమిషన్ దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు, మేడిగడ్డ అక్టోబర్ 21, 2023 నాడు అక్కడ ఏవైతే సౌండ్స్ వచ్చినాయో కుంగిందని అంటున్నామో ఆ రోజు 10.5 టీఎంసీలు ఉన్నాయి అన్నాడు. 16 టీఎంసీలు కొన్ని నెలల పాటు ప్రతి సంవత్సరం పెట్టారు. అంటే 16.5 టీఎంసీలు పెట్టినా కూడా ఏం కాలే. 10.5 టీఎంసీలకు నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు, వరద లేదు, ప్రెజర్ లేదు, ఒక నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు ప్రశాంత వాతావరణంలో ఎందుకు సౌండ్స్ వస్తాయి, ఎందుకు కుంగుతుంది, ఎవరో ఏదో చేయండి ఎందుకు అవుతుంది? నంబర్ 1. ఏదైనా ప్రాజెక్టు నీళ్ళల్లో కుంగితే, అంటే 10.5 టీఎంసీల నీళ్ళు అంటే ఒక 10 మీటర్ల ఎత్తు ఉంటుంది అది. అంత ఎత్తులో నీళ్ళు ఉన్నప్పుడు కింద ఎక్కడనో ఒక 3 ఇంచులు ఫస్ట్ 2 ఇంచులో 3 ఇంచులో కుంగింది. అది మెల్లగా జారుతుందమ్మా ఇసుకలకు. మెల్లగా జారినప్పుడు పైన ఉన్న స్తంభాలకు ఉన్న రేడియల్ గేట్స్ ఉంటాయి కదా, అక్కడ క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ సౌండ్ వేరు, బ్లాస్టింగ్ సౌండ్ వేరు. దీని మీద ఎన్డీఎస్ఏ మాట్లాడాలి, దీని మీద పీసీ ఘోష్ మాట్లాడాలి, దీని మీద విజిలెన్స్ కమిటీ మాట్లాడాలి. ఎందుకు ఈ మౌనం? ఏమన్నంటే ఏమంటారంటే, అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్దే ఉంది కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా ముందు కేటీఆర్ గారు అన్నారు, నేను అన్న తర్వాత ఎవడు పేల్చిండో ఏందో అని చెప్పి. అది దాన్ని పట్టుకొని మరి మీదే కదా గవర్నమెంట్, మీరు ఎందుకు చేయలేదు అన్నారు. అప్పుడు ఏంటంటే ఒక పక్కన ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది, రెండవది ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోలీసుల విషయాలలో ఇంటర్ఫేర్ కావద్దు, వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు. మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ను వాళ్ళు కంప్లీట్ చేయడానికి 90 days టైం తీసుకుంటారు ఛార్జ్ షీట్ వేయడానికి. జరుగుద్ది అనుకున్నాడు కేసీఆర్, ఆయన ఇంటర్ఫేర్ కాదలుచుకోలే. మరి ఎఫ్ఐఆర్ నమోదైనాక పోలీసులు ఎందుకు పట్టించుకోలే? అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది, ఎస్పీలు కానీ మొత్తం. ఏది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకే నోటిఫికేషన్ వచ్చింది, నెల రోజులకే ఎలక్షన్ జరిగింది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ విఘ్నత వదిలేద్దాం. కానీ ఇప్పుడు ఒక విమర్శ ఏమొస్తుందంటే, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇది తెర మీదకి తీసుకురావడం మీద ఒక విమర్శ వస్తుంది. అంటే పీసీ ఘోష్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేస్తుందని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అన్నప్పుడు ఇంకా రిపోర్ట్ రాలేదు. నేను కూడా పీసీ ఘోష్ గారి ముందర ఓవరాల్గా చెప్పాను, నేను అది ఏదైనా జరగవచ్చు సార్, అది విధ్వంసం కూడా జరిగి ఉండే అవకాశం ఉంటుంది, రూల్ అవుట్ చేయలేమన్నా. అయితే మనకి నేను ఒక మామూలు వ్యక్తిని, అప్పుడు నేను అధికారంలో కూడా లేను. నాకున్న పరిమితమైన నీళ్ళ మీద ఉన్న అవగాహన దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొంత దాని మీద ఎంక్వైరీ చేస్తే, పోలీసులు కూడా కరెక్ట్గా విచారణ చేస్తే తెలిసేది అది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, పీసీ ఘోష్ దీని మీదే న్యాయ విచారణ కదా, ఆయన ఈ నోటీస్ చేస్తాడు అని అనుకున్నారు. బట్ 60 పేజీలలో ఎక్కడ కూడా ఆ బ్లాస్టింగ్ గురించి కానీ
ఎందుకు కుంగింది అనేది కూడా ఇప్పటివరకు ఇంకోటి కూడా చెప్తా. అనుమానం బలపడడానికి పార్టీకి మరో కారణం ఉంది. ఇన్ని రిపోర్ట్స్ వచ్చాయి. విజిలెన్స్ కమిటీ వచ్చింది, ఫైనల్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వచ్చింది, పీసీ ఘోష్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎందుకు కుంగిందో ఇప్పటివరకు చెప్పలేదు. ఇదే ఎన్డీఎస్ఏ 24వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి, అంటే అక్టోబర్ 24, 3 రోజులకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిందో మొన్న కూడా అదే చెప్పింది రిపోర్ట్లో. లోతుగా ఇంకా ఎంక్వైరీ చేయాలి, డిజైన్ లోపం కారణం కావచ్చు, నెగ్లిజెన్స్ కారణం కావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పారు. కానీ ఎందుకు గుంగిందో చెప్పలేదు, ఇప్పటివరకు చెప్పలేదు. ఇంకో కమిటీ ఏమని చెప్పారు లోతుగా అధ్యయనం చేయడానికి. అసలు ఎందుకు దానికి ఆ రిపోర్ట్ కోసం 7 సార్లు వాయిదా వేయించుకున్న పీసీ ఘోష్ గారికి ఆశాభంగం అయింది. ఎందుకు గుంగిందో వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఈయన కూడా చెప్పలేదు. ఐపీఎస్ రాజీవ్ రతన్ విజిలెన్స్ కమిటీ ఉండే, బట్ ఆయన ఎంక్వైరీ జరుగుతున్న టైంలోనే ఆయన అర్ధాంతరంగా చనిపోయాడు. ఆయన ఎంక్వైరీ ముందు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఉండాల్సిన నాణ్యత కంటే మేడిగడ్డ ఇంకా నాణ్యతగా ఉంది అన్నాడు. నాకైతే ఆయన మరణం అనుమానాస్పదం అనిపిస్తున్నది, మీ ముందు చెప్తున్నా నేను. బట్ అది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు ఆయన పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినాక అర్ధాంతరంగా చనిపోయాడు ఎవరు తెలియదు. ఆయన బాధ్యత కంప్లీట్ కాకముందు చనిపోయాడు, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చినాక చనిపోయాడు. ఆయన ఇచ్చిన రిపోర్ట్లో 24% నాణ్యత ఎక్కువ ఉందని చెప్పాడు. నాసిరకం కాదు అది, ల్యాబ్ టెస్ట్లే ఉండదు ఆ రిపోర్ట్. నేను పీసీ ఘోష్ గారిని కూడా రిక్వెస్ట్ చేసిన, మీరు ఆ రిపోర్ట్ తెప్పించుకోండి సార్, ఉండాల్సిన నాణ్యత కంటే 24% ఎక్కువ ఉందని రాజీవ్ రతన్ గారు ఇచ్చారు ఐపీఎస్ అని చెప్పి. ఏమైందో తెలియదు, 100 అనుమానాలు ఉన్నాయి. సో ఈ కాళేశ్వరం చర్చ వచ్చినప్పుడు నిన్న మొన్న నుంచి పోలవరంకి దాని మీద కూడా అక్కడ కాపర్ డ్యామ్ కుంగితే దాని మీద అసలు ఎన్డీఎస్ఏ రాలేదు, ఏది రాలేదు అనే చర్చ. డయాఫ్రమ్ వాళ్ళు గేట్ ఒక్కటి కాదు కుంగింది, 3 పోయినాయి. గైడింగ్ వాల్ అంటాం, డయాఫ్రమ్ వాల్ అంటాం, కాపర్ డ్యామ్ అంటాం, అన్ని పోయినాయి. ఎవరైతే ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉన్నాడో చంద్రశేఖర్ అయ్యర్, ఆ టైంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఆయనే చైర్మన్. కుంగిన టైంలో ఆయన ఆధ్వర్యంలో స్వయంగా కుంగినా కూడా, ఆయనే చైర్మన్గా తర్వాత బాధ్యతలు తీసుకున్నా కూడా, ఈ రోజు వరకు ఒక్కనాడు కూడా దాన్ని విజిట్ చేయడం కానీ, దాని మీద రిపోర్ట్ కానీ, దాని మీద కమిటీ వేయడం కానీ ఏది జరగలేదు. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.